ఓం శాంతి. మధురమైన శాంతి ప్రపంచం. ఒకసారి దాది కొన్ని విషయాల గురించి ఆలోచిస్తూ ఉండినారు. ఆ విషయాల గురించి బాబాను అడగాలి అని అనుకున్నారు. కానీ సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సౌభాగ్యం కొలది అదే రోజు బాబా దాది ఉండే బంగళాకు వచ్చారు. బాబా అందరితో తోటలో కలిశారు మరియు జ్ఞానంతో అందరినీ రిఫ్రెష్ చేశారు. ఇక బాబా సెలవు తీసుకొని బయలుదేరేటప్పుడు అకస్మాత్తుగా వెనుకకు తిరిగి దాదీతో, బిడ్డా వచ్చి కారులో కూర్చో, నాతో పాటు రా అని దాదీని ఆహ్వానించారు. ఇది కూడా డ్రామాలోని ఒక అద్భుతమైన దృశ్యము. దాది బాబాతో పాటు కారులో కూర్చుని బాబా ఎక్కడైతే ఉండేవారో ఆ బంగళాకు వెళ్ళారు. వారు రాత్రికి బాబా గదికి ఎదురుగా ఉండే గదిలో ఉన్నారు. అక్కడ వారు బాబా యొక్క ప్రేమభరితమైన శక్తిని పొందుకున్నారు. మరుసటి రోజు ఉదయం దాది బాబాను కలిశారు. బాబా యొక్క ప్రేమభరిత దృష్టి లభిస్తూనే దాది లోతైన శాంతిలోకి వెళ్ళిపోయారు. దాని ద్వారా దాది హృదయము శుద్ధంగా అయిపోయి సంతోషము మరియు సంతుష్టతతో నిండిపోయింది. కొంత సమయం తర్వాత బాబా దాదీతో, బిడ్డా నీవేమైనా ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నావా అని అడిగారు. దాది చిరునవ్వు నవ్వి, బాబా మీరు నన్ను ఎంతో లోతైన శాంతిలోకి తీసుకెళ్లారు. నా ఆత్మను ప్రేమ ప్రకంపనాలతో నింపేశారు. ఇప్పుడు నా మనస్సులో ఇంక ప్రశ్నలు ఎలా ఉండగలవు అని అన్నారు. బాబా ఆ రోజు దాదీకి ఏమని వరదానమిచ్చారంటే, బిడ్డా నీకు కూడా ఇలాగే జరుగుతుంది. ఎప్పుడు ఎవరు నీ ఎదురుగా వచ్చినా వారు కూడా బాబా స్మృతితో నిండిన దృష్టిని నీ ద్వారా పొందుకొని స్వయాన్ని నిండుగా అనుభవం చేయాలి. వారి ప్రశ్నలు కూడా అన్నీ సమాప్తమైపోవాలి. వ్యక్తిగత అప్లికేషన్. ఆ రోజు నుండి విశ్వసేవలో ఈ వరదానము సాకారమవ్వడాన్ని దాది గమనించారు. దాది గారి సాన్నిధ్యంలోకి రాగానే పవిత్రమైన శాంతి మరియు సంతుష్టత మాకు అనుభవం అయింది. అంతేకాక మా ప్రశ్నలు స్వతహాగానే సమాప్తమైపోయాయి అని విశ్వంలోని అనేక మంది ఆత్మలు తమ అనుభవాన్ని వినిపించేవారు. ఇదే విషయం మనకు కూడా వర్తిస్తుంది. మనము ఎంతెంత లోతైన శాంతిలో మరియు స్మృతిలో ఉండే అనుభవాన్ని పెంచుకుంటూ ఉంటామో అప్పుడు మనల్ని కలిసేటటువంటి ఆత్మలు కూడా అంతగానే శాంతి ప్రపంచంలో మైమరచిపోయే అనుభవం చేస్తారు మరియు వారి ప్రశ్నలన్నీ సమాప్తమైపోతాయి. ఓం శాంతి.